యాంటీ డ్రగ్స్ తీసుకోవద్దనే అవేర్నెస్ ప్రోగ్రాం కింద పోలీసు వాళ్ళు మన సిఐ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఆయన మా క్రికెట్ ప్లేయర్ల తరఫున ఆయన కూడా ఒక ఈ మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ ముందు సిఐ గారు మాట్లాడుతున్నారు. అందరికీ ముందర గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మార్నింగ్ చెప్పినా నేను యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే యూత్ని గేమ్స్కి స్పోర్ట్స్కి అడిక్ట్ చేయాలి, డ్రగ్స్కి కాదు అనే ఒక మోటోతోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఓన్లీ ఒక పోలీస్ మాత్రమే చేస్తే మనం డ్రగ్స్ని అవాయిడ్ చేయలేము, దాని మీద అవేర్నెస్ తీసుకురాలేము. కాబట్టి మీరందరూ కూడా యూత్ కూడా మీరందరూ బాధ్యత తీసుకొని మాతో పాటుగా ముందరుండి దీన్ని యాంటీ డ్రగ్ ఫైట్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్కు సంబంధించి మనందరం కూడా ఫైట్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ బస్వాపూర్ మరియు రామాయంపేట రెండు టీంల మధ్య జరుగుతున్న సిరీస్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కప్కు సంబంధించిన సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో రామాయంపేట విజయం సాధించడం జరిగింది. మ్యాచ్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్గా 5 ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోటి అన్ని వికెట్స్ 33 రన్స్ సాధించి గెలుపుకి రామాయంపేట టీము గెలుపుకి దోహదపడినందుకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ మీరు గెలవాలా. ఓకే సార్. కాంపిటీషన్ అంటే ఈరోజే గెలిచేటోళ్ళు కొంచెం